ఓం నమ శివాయ. జై శ్రీశక్తి. శివశక్తి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో మనము డిఎఫ్ కోసం తెలుసుకోబోతున్నాము. డిఎఫ్ అంటే డివైన్ ఫెమినైన్ అన్నమాట. తెలుగులో దైవీయమైన స్త్రీ, ఆ దేవుడు ఎంచుకున్న స్త్రీ కోసం అయితే మనం తెలుసుకోబోతున్నాము. డివైన్ ఫెమినైన్, డివైన్ మస్కులైన్ అనేది మనలో ఉండే ఎనర్జీస్ అన్నమాట. సో డివైన్ ఫెమినైన్ కోసం అయితే ఈరోజు తెలుసుకుందాము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ట్విన్ ఫ్లేమ్ జర్నీలో డివైన్ ఫెమినైన్ ఎవరు అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. డివైన్ ఫెమినైన్ లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో చాలా కష్టమైన లైఫ్ అన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా తను ఎవ్రీ సెకండ్ కూడా ఒక ఎగ్జామ్స్ ఇస్తూనే ఉంటుందన్నమాట. టెస్టులే ఉంటాయి. అడుగడుగున ఏదో ఒక కష్టం ఉంటుంది. ఒకటి తీరింది అంటే ఇంకొకటి రెడీగా ఉంటుందన్నమాట. ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్తో కానీ, మెయిన్గా డిఎంతో కానీ చాలా కష్టాలు ఉంటాయి. స్ట్రగుల్స్తోనే ఉంటుంది డిఎఫ్ లైఫ్. తను ఎంత ట్రై చేస్తున్నా, ఎంత ఏడుస్తున్నా కూడా సొంత ఫ్యామిలీ కూడా తనకి సపోర్టింగ్గా ఉండదన్నమాట. ట్విన్ ఫ్లేమ్ జర్నీలో డివైన్ ఫెమినైన్ లైఫ్ ఇలా ఉంటుంది. సొంత మదర్ అండ్ ఫాదర్ కానివ్వండి, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఎనీథింగ్ ఏదో ఒకరితో ఏదో ఒక గొడవ అనేది ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్తో అయినా సరే. ఇంకా మెయిన్ ఏంటి అంటే నమ్మక ద్రోహాలు ఎక్కువ అవుతాయి అన్నమాట ఫ్రెండ్షిప్లో. మనము మన ఫ్రెండ్ అని చెప్పేసి మన బాధలన్నీ కూడా చెప్పుకుంటాం వాళ్ళతోని. మన ముందేమో చాలా బాగుంటారనమాట. అంటే మనం అంటే చాలా ఇష్టం వాళ్ళకి, మనకి చాలా హెల్ప్ చేస్తున్నట్టు, మన బాధలో వాళ్ళు పాలు పంచుకున్నట్టు ఉంటారు. కాకపోతే వెనకాల జరిగేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అంటే దీనికి ఇలానే కావాలిలే, మంచిగా అయింది. ఇంకా మనం ఫ్రెండ్ అనుకొని మన పర్సనల్ విషయాలన్నీ చెప్తాం కదా. సో అవి తీసుకెళ్ళి వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయడము, చెప్పుకొని నవ్వడము, ఎగతాళి చేయడము, ఇట్లాంటి మనం నమ్మిన వాళ్ళతోనే మనకి వెన్నుపోటు అనేది ఉంటుందన్నమాట. మనం అందరికీ అంటే ఫెమినైన్ ఎనర్జీ, డివైన్ ఫెమినైన్ అందరికీ కూడా ప్రేమని ఇస్తుంది. ప్రేమ కోసమే వెయిట్ చేస్తుందన్నమాట. ప్రేమ కోసం ఏమంటారు, వెతుకులాట ఉంటుంది ఫెమినైన్కి ఎప్పటికీ కూడా. ఏంటి, ఫ్యామిలీతో అయినా సరే. అంటే డివైన్ ఫెమినైన్ అంటే డివైన్ మస్కులైన్తోనే లవ్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది అట్లా కాదనమాట. తను ఎవరినైనా కూడా ఫెమినైన్ ఎనర్జీలో ఉన్నవాళ్ళు ఎవరినైనా ప్రేమగానే చూసుకుంటారు. వాళ్ళ పేరెంట్స్తో కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఎవరో తెలియని వ్యక్తులతో కూడా కలిసి అప్పుడే పరిచయం అయినా కూడా ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్టు చాలా ప్రేమగా, చాలా బాగా మాట్లాడతారనమాట. వాళ్ళ నుంచి కూడా సేమ్ ప్రేమ, మన ఇంట్లో వాళ్ళ నుంచి కావచ్చు, డిఎం దగ్గర నుంచి కావచ్చు, మన ఫ్రెండ్ నుంచి కావచ్చు, రిలేటివ్ నుంచి కావచ్చు, తనెంత ప్రేమ ఇస్తుందో వాళ్ళు కూడా నన్ను అంతే ప్రేమించాలి అని చెప్పేసి ఎప్పుడు వెతుక్కుంటూ ఉంటుందన్నమాట. కానీ అదైతే రాదు, ఎవరి దగ్గర నుంచి రాదు. ఆ వెతుకులాట కంటిన్యూ ఉంటూనే ఉంటుంది ఫెమినైన్ లైఫ్లో. ఎప్పుడూ ప్రేమ కోసం వెతుక్కుంటూనే ఉంటుంది డివైన్ ఫెమినైన్. కానీ తనకి రాదనమాట. తను ప్రాణంగా ప్రేమించే తన డివైన్ మస్కులైన్ నుంచి కూడా తనకు ఆ ప్రేమ అనేది దొరుకుతుంది. స్టార్టింగ్ స్టేజ్లో, బబుల్ స్టేజ్లో ఉన్నప్పుడు తనకు ఆ ప్రేమ చాలా దొరుకుతుంది. ఇంకా ప్రపంచంలో దీనికంటే విలువైనది ఏదీ లేదు, నా డిఎంఏ నా ప్రపంచము అని ఉంటుంది. కానీ ఆ డిఎం కూడా ఒక స్టేజ్కి వచ్చేసరికి తనని ద్వేషించడం స్టార్ట్ చేస్తాడనమాట. ద్వేషించడం, దూరం పెట్టడము, బ్లాక్ చేయడము, మాట్లాడకపోవడము, ఇంకా వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకోవడము. అసలు డివైన్ ఫెమినైన్ లైఫ్
చెప్తుంటేనే నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. అంత కష్టపూరితమైన లైఫ్ అనమాట. తనలో సగభాగము తనని అంతగా బాధపెడతాడనమాట. ఇంకా డివైన్ మస్కులైన్ అయినా వేరే వాళ్ళతోని అఫైర్ పెట్టుకోవడము, వేరే అమ్మాయి ప్రేమలో పడడము, వేరే అమ్మాయిని పెళ్లి గూడా చేసుకునే వరకు వెళ్తాడు. పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని గూడా కంటారు. కానీ ఫెమినైన్ మాత్రము డివైన్ మస్కులైన్ దగ్గరే ఆగిపోతుంది. తన ప్రేమ దొరికితే చాలు, తను మాట్లాడితే చాలు, ఒక నిమిషం మాట్లాడితే చాలు, తనతో పెళ్ళవ్వాలి, ప్రేమగా ఉండాలి, పిల్లలు, ఎంతో లైఫ్ ఊహించుకుంటుంది. అలా ఊహల్లోనే బతికేస్తూ ఉంటుందన్నమాట. సో, చాలా 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 బాధాకరమైనగా ఉంటుంది డివైన్ ఫెమినైన్ లైఫ్ జర్నీ అనేది. సో, ఆ శివయ్యని పొందడానికి పార్వతీ తల్లి ఎంత పూజలు చేసుకుంటుందో, ఎంత కష్టాలైతే అనుభవిస్తుందో, ఒక డివైన్ ఫెమినైన్ లైఫ్ కూడా అలానే ఉంటది. ఆ తల్లి పార్వతి శివయ్య ప్రేమ కోసం ఎంత తల్లడిల్లిపోతుందో, డివైన్ ఫెమినైన్ కూడా అలానే తల్లడిల్లుతుంది. తన డివైన్ మస్కులైన్ ప్రేమ కోసము అవే పూజలు చేస్తూ, ఏదో ఒకరోజు మస్కులైన్ నా దగ్గరకొస్తాడనే నమ్మకంతో వచ్చే పరీక్షలన్నీ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది. ఇదండి డివైన్ ఫెమినైన్ లైఫ్. ఇంకా మరిన్ని విషయాలు ట్విన్ ఫ్లేమ్ జర్నీలో జరిగే మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. జై శివశక్తి.